నమస్తే. ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్లో ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి పెద్ద పెద్ద నేతలంతా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏం చేసిరు పర్యటించి? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరా? షేక్పేట మొత్తం ఒక బస్తీ ఏరియా. రోడ్లు ఎట్లున్నాయి, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్లు ఎట్లుంది, కనీసం ఒక్క అధికారన్న మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చిన అధికారులు ఎందుకు ఇంత మొద్దు నిద్ర? కనీసం ఇక్కడికి వచ్చి వర్షం కొడితే మొత్తం కాలనీలు మునిగిపోతున్నాయి. ఒక్కరంటే ఒక్కరు. ఇప్పుడు అంటే మాగంటి గోపీనాథ్ గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఏమైనా చేసిండా అంటే ఏం లేదని చెప్పుకోవాలి. ఇక్కడ స్థానిక అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ ఆయన నేను గెలుస్తా అని చెప్పేసి తిరుగుతున్నాడు, కానీ ఏం చేసిండు? ఇక్కడ ప్రజలకు వచ్చి తిరుగుతున్నా ఏమైనా మాట్లాడుతున్నారు ప్రజలతోని? ఎందుకు మరి వీళ్ళంతా? ఇక బీజేపీ క్యాడర్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అంటే మీకు చూపిస్తాను. ఎంత అద్మానంగా ఇక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, రోడ్ కానివ్వండి, ఆడ చెత్త కానివ్వండి, చుట్టుపక్కల కనీసం ప్రజలను పట్టించుకునే నాదులు లేడు. కేవలం ఓట్లున్నప్పుడు వస్తారు, ఎలక్షన్లప్పుడు వచ్చి నిలబడి నాకు ఓటేయాలని చెప్పేసి అడుగుతారు. అంతకు మించి వీళ్ళు చేసేది ఏం లేదు. ఒకసారి చూడండి డ్రైనేజ్ సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంటే పేద ప్రజలు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో మాట్లాడదాం ఒకసారి, ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడదాం, వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లుందన్నా షేక్పేట? మేము చూసినాం ఇంత దరిద్రంగానా, ఇంత దారుణంగా ఏం చేస్తారన్న అధికారులు? అంతా ఏం చేస్తలేరు దీని గురించి? ఏమన్నా ఎవరైతే పట్టించుకుంటలేరు. మాకు ఇప్పటికి ఇప్పుడు 10 సంవత్సరాలే మా నాళాలు ఇట్లే ఉన్నాయి, మా ఇవన్నీ ఏమంటారు నాళాలు ఇట్లే ఉన్నాయి, మా బతుకులు ఇట్లే ఉన్నాయి. ఎందుకంటే గదొక్కటి వేయించినారు, అది గణేష్ల పండుగ ఒక బ్రిడ్జ్ వేయించినారు. ఇక మిగిలింది మొత్తం అట్లే. వానలు పడితే మాత్రం ఇళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. డ్రైనేజ్ సిస్టమ్ ఇంత దరిద్రంగా ఉన్నాయి, ఎట్లా అలా ఉంది. అది ఎందుకు ఉందో మళ్ళీ అన్ని రెండిపోతున్నాయి, సాఫ్ చేపిస్తలేరు. వాళ్ళు ఏ గవర్నమెంట్ సాఫ్ పట్టించుకుంటే అసలు ఇన్ని ప్రభుత్వాలు గెలుస్తున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఎంజీ నగర్ లో కానీ, ఫిలిం నగర్ లో కానీ అన్ని టెన్నిస్లు నిండిపోతున్నాయి. ఇక్కడ నుంచి పైన 18 బస్సుల దాకా నిండిపోతున్నాయి. ఒకదిగా కాదు 18 బస్సులు నిండిపోతున్నాయి. ఇట్లయితే ఎట్లా మరి? మీ ఆరోగ్యం ఎట్లుంటది? డ్రైనేజీలు, స్మెల్, చాలా మంది పాడైపోతున్నారు, చాలా మంది రోగాలు వస్తున్నాయి, చాలా మంది పడిపోతున్నారు. బైకులలో వచ్చేటానికి కూడా పనికించి వచ్చేటప్పుడు కూడా నీళ్లు ఇక్కడ నిండిపోయి ఎంతో మంది పడ్డారు. ఇలా నీళ్ళు అయిపోతున్నాయి. ఇక్కడ మాత్రం ఎవరు చేపిస్తలేరు. ఇక్కడ మొత్తం నీళ్ళు అవుతాయి, గుడిసెల కాడ నీళ్ళు అవుతుంది, అంతా నీళ్ళు అయిపోతాయి. ఇప్పటికి ఉన్నాయి. ఇంత దరిద్రంగా ఉంటాయి ఆ రోడ్లు. అంటే గత తెలంగాణ వచ్చింది, మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపెట్టిర్రు, కానీ ఒక సామాన్య పేద ప్రజల బతుకు ఇట్లే ఉంటుందా అసలు? వాళ్ళు ఇట్లే కోరుకుంటున్నారు. మళ్ళీ ఖాళీ ఓట్ల గురించి వస్తారు. ఖాళీ ఓట్లు కావాలి, మేము గెలవాలి, తర్వాత గెలిచినాక ఓనెంత రావాలి. ఎప్పుడైనా అంటే గెలిచిన తర్వాత ఎప్పుడైనా నచ్చారు అధికారులు? సరిగా రాలే, వచ్చినా రాలే, పట్టించుకోలే. ఏం చేస్తారు? ఇక గెలిచేంత వరకే మాది అవసరం. గెలిచిన తర్వాత కథం గోలీ మారు. ఒకడైతే ఏంది, మేము మా ఫ్యామిలీ మా అతికారులు మంచిగా ఉన్నట్టే కథం. మనకి మిగిలితాడు ఏమన్నా గానీ. ఇప్పుడు మొన్న మీరు రీసెంట్ గా మీ ఎమ్మెల్యే చనిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ దానికి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ బై ఎలక్షన్స్ గురించి పెద్ద ఎత్తున మొత్తం రాజకీయ నాయకులంతా తిరుగుతారు. మరి మీ బస్తీ సైడ్ వచ్చారు ఎవరన్నా? వచ్చినారు. ఏమన్నారు? మళ్ళీ ఓట్లు కావాలంటారా? ఓట్లు కావాలంటున్నారు. చేస్తాం, ఈసారి పక్కా చేస్తామని హామీలు కూడా ఇస్తున్నారు. మరి తిరగబడరా మీరు? తిరగబడమని అడుగుతాం, అడిగేంత వరకు అడుగుతామన్నా. ఇక వాళ్ళనైతే ఏమనలేం కదా. మనం ఏ పార్టీ వాళ్ళని చెప్పు, పేదవాళ్ళము, మధ్యతరగతి వాళ్ళం. ఏమంటే వాళ్ళు అధికారులు ఉన్న వాళ్ళు చేపిస్తా అంటే మంచిదని ఆశమైన మేము ఉంటాం. ఇక అంతే. ఇక చేసా నమ్మకం, ఈసారి తెలంగాణ వస్తే చేస్తా అని మేము అనుకుంటున్నాం. మా నమ్మకం. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కు మొగ్గు చూపెడుతున్నారా, లేకుంటే మాగంటి సునీత గారి సైడే మీరున్నారా? సునీత మేడం. నవీన్ యాదవ్ గురించి అంటే ఇక్కడ స్థానిక అభ్యర్థి కదా, ఏమన్నా ఉందా మరి ఆయన సంగతి? అంతేం లేదన్న, నాకు తెలిసిన వరకు అయితే అంతేం లేదు. ఇప్పుడైతే మేము అనుకుంటాము వాళ్ళని వస్తే చేస్తారేమని ఒక ఆశ ఉంది ప్రభుత్వకు. మా రోడ్లు మావి అన్ని బాగుపడతాయని. అంతే. నిజంగానా? అంటే మేము చూసినాం హైదరాబాద్ లో ఇంత దరిద్రమైన బతికేది మీరే అని అనిపిస్తుంది. అంతే, ఇక గట్ల అయిపోయింది. ఇక అదే ఇక. ఎందుకంటే ఇలాంటి బతికినా ఒకటే, కుక్కలు బతికినా ఒకటే. సేమ్ కుక్కలు ఎట్లా రోడ్ల మీద ఉంటావో ఇవి కూడా అట్లే ఉన్నాయి. ఇక చూడు నాళాలు చూడు, ఇక ఎప్పటికీ ఎండిపోలే. అది వాసన వస్తుంది, చెత్తకుండి ఇది అది ఒక బ్రిడ్జ్ అయింది. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ అట్లా అయిపోయింది. ఇల్లులో ఏమో ఇట్లే ఉన్నాయి. కట్టిస్తున్నారు కమిటీ వాళ్ళు, అది ఇది అన్నారు. ఏం లేదు. మీ బతుకంత అన్యాయమే. ఇక బాగా చేయాలని కోరుకుంటున్నాం అన్న. ఏ పార్టీ అయినా రాని మా పేదవాళ్ళని పట్టించుకోవాలి. పేదవాళ్ళ బతుకులని బాగు చేస్తే వాళ్ళకు బాగా భవిష్యత్తులో దేవుడు ఆశీర్వదిస్తారు.
మీ బస్తీ గురించి చెప్పు. ఏంది డ్రైనేజ్ ఏంది, రోడ్ డ్రైనేజ్ ఏంది? 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం గానీ ఎవ్వరు అడగటోళ్ళు లేరు, ఇక్కడ వచ్చేటోళ్ళు లేరు. ఓట్ల గురించి వస్తారు, వేపించుకుంటారు. ఇక అదే పరిస్థితి మాది. అప్పుడు పి జనార్దన్ రెడ్డి ఉండగా అయితే మంచిగా పని చేసిండు, డ్రైనేజ్ రోడ్లు అప్పుడు వేపించిండు. 30 ఏళ్ళ ఇంతవరకు ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ వస్తే ఏమన్నా మాకు పని చేస్తాడని మాకు నమ్మకం, అంతే. అది టైంకి ఆయన పింఛన్ కూడా వేస్తుండే గరీబ్ వాళ్ళకు, ముసలి వాళ్ళకు. మాకైతే ఇప్పటికి ఈ పార్టీ పింఛన్ల పరిస్థితి దేవుడు చూసుకుంటాడు గానీ ఇప్పుడు మాకు ఈ రోడ్లు ఏంది, ఈడ మనుషులు ఎట్లా బతుకుతారు అసలు? ఈడ మనుషులు బతకడానికి అవకాశం ఉందా? ఇదే ఇబ్బంది మాకు. వర్షాలు పడ్డాయంటే మొత్తం 18 బస్సుల నీళ్ళన్నీ ఇక్కడనే తిరిగి వస్తాయి. ఏ పని చేపిస్తున్నారు చెప్పది? అక్కడ ర్యాంప్ వేసి ఉంది, ర్యాంప్ వేసి ఉంది, నిండిపోతుంది. అక్కడ కాలువ వేసిండ్రు. చెప్పలే మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు అంటే చెప్పలే అధికారులకు? చెప్పినామన్నా, ఆడు ఏం చెప్పాలా చెప్పు? ఎంతమంది అని చెప్పాలా? చెప్పి యాసిడ్కి వస్తుంది మనుషులకి. ఎట్లా బతుకుతారన్న ఈడ మనుషులు అసలు? అదే అంటున్నా కదన్నా, ఆడ గానీ అట్లానే ఉంది. ఆడ బ్రిడ్జ్ ఈతల నుంచి ఆతల దాటికి ఆడ లొకేషన్ ఆడ పెడతారు, ఆడ బ్రిడ్జ్ కాడనే ఆగిపోతున్నారు, అక్కడే ఆగిపోతున్నాయి. మనుషులు ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎవరు ఆగుతలేరు. ఇక్కడ చూసి కానీ బండ్లు ఎక్కుతలేదు సరిగా. ర్యాంప్ వేసుకుంటే అయిపోతుంది కదా మనకి. ఇక్కడ బతకచ్చా మరి మీకు? 5:30 అయిందంటే దోమలకు మేము ఇంట్లో తలపేసుకొని కూర్చుంటాం. 7:30 మాకే ఈ వాసన మరి ఇంకా గలీజు, ఇంకా అధ్వానం, ఈ గలీజు ఇంకా అధ్వానం. ఎవరితో చెప్పలేదు. మాగంటి గోపినాథ్ ఏం చేయలేదు, ఏమీ చేయలేదు మాకు, ఇట్లా ఏం చేయలేదు మాకు. ఆయన ఒకటి ఏంటంటే కేసీఆర్ ఒకటి చీరలు వంచడం, అంతకు మించి మాకేం లేదు. అంటే ఇప్పుడు కేవలం ఈ అధికారులు, ఈ నాయకులంతా ఎలక్షన్లు అప్పుడే వస్తారు. ఎలక్షన్లు అప్పుడే ఎవరు వచ్చి ఓట్లు వేయమని వస్తారు. ఆ ఓట్ల కూడా మా గల్లీకి ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళంతా మాట్లాడొద్దు అంతే. ఈ ప్రాబ్లం ఉంది కదా ఈడ, ఈ ప్రాబ్లం అది ఆడ. ఆ ప్రాబ్లం ఎలక్షన్ల మూమెంట్ వచ్చినప్పుడు అలా చెప్పినాం. నీళ్ళు వచ్చి నిండిపోతే బస్సు లీడర్ పిలిస్తే కూడా చేద్దామమ్మా అంత. జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు వేసిన రోడ్ ఇది మాకు. ఆ రోడ్ మా బస్సు మొత్తం జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు వేసిన రోడ్లే, ఏది లేదు. ఇక ఓపెన్ గా చెప్తున్నాం మేము. మీరు వాళ్ళు వీడియోలో చూసి మన వాళ్ళు తిట్టుకున్న బాధ లేదు. నేను చెప్తున్నాం కదా, జనార్దన్ రెడ్డి వేసిన రోడ్లే మాకు. ఇంతవరకు రోడ్ లేవు, డెన్నిస్ లేవు, బాత్రూమ్ లేవు, ఏం లేవు. మా సొంతం మేము కట్టుకున్నాయి. డ్రైనేజీలు ఇవన్నీ ఎప్పుడు పొంగిపోతూనే ఉంటాయి. మా గల్లి మొత్తం, ఈ గల్లి మొత్తం నీళ్ళు వచ్చినాయంటే మాకు గద వణుకుతుంది ప్రాణాలు. ఎందుకంటే కిందున్నాం, బియ్యం, ఉప్పు, కారం, నెల సరుకులు తెచ్చుకుంటాం మేము. వర్షం మబ్బు పడ్డదంటే మాకు భయం వేస్తుంది. 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఆయన ఏం చేయలేదు. ఈయన 2 ఏళ్ల నుంచి ఈయన ఏం చేస్తాడని నమ్మకం ఉంది. అదే ఓట్లాడడానికి వస్తే మేము ఎవరికి వేయమని చెప్పినాం. ఎవరికి ఉంటాం అట్లనే. ఎట్లా మరి అట్లా ఓట్లు లేకుండా ఎట్లా? అట్లనే ఉంటాం, ఇంకేం చేస్తాం మరి. సరే ఇప్పుడు మరి ఇక్కడ స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ నిలబడుతున్నాడు. మరి ఎవరికి వేయమమ్మా మేము ఓట్లు? తెలుసా ఆయన ఎప్పుడు? ఎవరు రాలేదు, ఎన్నడూ కూడా ఎవరు మొక్కలు మాకు తెలుసు. కనీసం కాంగ్రెస్ పార్టీకి వెళ్తానన్నా మీకు న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు జరగవచ్చు. ఈ క్షణం 2 సంవత్సరాలు అయినాయి కదా, 2 సంవత్సరాలు కదా రన్నింగ్. ఒకవేళ వేస్తే ఆయన చేస్తాడేమని నమ్మకం ఉంది, కానీ చూద్దాం. మా గల్లి మాత్రం వేయొద్దని నిర్ణయించుకున్నాం. మొత్తానికి ఓట్లు వేయరు, మంచి పద్ధతి. వేయకుండా అర్థమవుతుంది కదా, 1-2 ఓట్లు పోతాయి. ఎందుకంటే తెలంగాణ వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కనీసం జనార్దన్ రెడ్డి వేసిపోయిన రోడ్ ఇప్పటికి అదే మీరు ఆలోచించండి. ఇక అది మీరు వీడియో తీసే వాళ్ళు, పేపర్ విలేకరు, మీరు ఆలోచించి మీరు రాసి మీరు మా బస్సుకి న్యాయం చేయండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తలేరు. మీ కార్పొరేటర్ ఇట్లా అంతే ఎవ్వరేం చేయలేరు. మా బతుకులే మేము తెల్లార్చుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లుంది అసలు మొత్తం పరిస్థితి? దారుణంగా, ఇంత దారుణంగా ఉంది కానీ ఇంకా ఆయన 5 సంవత్సరాలు ఉండాలి కదా. అట్లయినా 5 సంవత్సరాలు ఏదన్నా చేస్తే వేస్తాము, లేదని అంటలేము. ఎవరన్నా ఏమో ఇప్పటికైతే అన్ని ఇరగొడుతున్నాడు. చేస్తాడో, పలగొడతాడో, మూసనద్ది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. లాస్ట్ కి ఏం చేస్తాడో తెలియదు. ఆయన మర్మం ఏదో మనకే తెలుస్తలేదు. బొందగడ్డలు ఇరగొట్టుకుంటా, అది ఇరగొట్టడానికి ఉంది, అన్ని పలగొడుతున్నాడు. ఇంకేం చేస్తాడో దేవునికే తెలియలేదు. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఏమన్నా? రేవంత్ రెడ్డి ఊరు, నా పుట్టిన ఊరు ఒక్కటే,
మీ ఇద్దరు ఒకటే ఊరు. ఒకటే నాది కొడంగల్, ఆయనది కొండారెడ్డిపల్లి. ఇప్పుడు కొడంగల్లో కూడా ఇల్లు ఉంది. నేను పుట్టింది అదే ఊర్లో, అమ్మమ్మ ఊరు నాది. ఎసంటోడు మరి రేవంత్ రెడ్డి ఎసంటోడు? మంచిగా ఉన్నాడు అనే చేసిండ్రు అప్పుడు కూడా. కొడంగల్లా మంచిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉండే. ఇప్పుడు అప్పుడు తెలుగుదేశంకు ఉండే, పోనీ ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చిండు, చేస్తాడని వేసిండ్రు. ఆడ కూడా అన్ని బొందగడ్డలు అన్ని ఇరగొట్టిండు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, పార్టీ మంచిదే, మంచిగానే ఉందా మీకు? పార్టీ మంచిదే. కాకపోతే ఈయన చేసే పనులు ఎట్లుంటాయో ముందు ముందు తెలియాలి. అంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయితే ఏం చేయలేడు. హైడ్రా తీసుకొచ్చిండు కదా, గ్యాస్ ఫ్రీ చేసిండు కొందరికి, కరెంట్ ఫ్రీ చేసిండు. ఓకే, రెండు పనులు చేసిండు, మహిళలకు కానీ అందరికి కాదు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదేనా? బస్సులో అయితే నేను తిరిగాను, అది అవసరం లేదు నాకు. షాదీ ముబారక్ వస్తుందా? ఇప్పటికైతే రాలే, నా బిడ్డ పెళ్లి అయింది. ఇప్పుడు అప్లై చేస్తా, ఒకవేళ వస్తే చెప్తా. ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయా? ఏం చెప్తారు సన్న బియ్యం గురించి గవర్నమెంట్? ఏం చెప్తారు, ఎట్లన్నా బియ్యం అయితే మంచిగానే ఉన్నాయి, కాకపోతే నూకలు ఉంటాయి. అన్ని కరెక్ట్ కావాలంటే ఏది జరగదు, ఏదో ఒకటి ఉంటది. ఇంక అన్ని ఆయన కూర్చొని చేసి పంపించాడు కదా, దాన్ని బట్టి ఏం అంటే మీరు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తున్నాడు కానీ ఇక్కడ ఉన్న అధికారులు మిమ్మల్ని పట్టించుకుంటారు. అదే ఆయన అందరికి చూడాలంటే చూడలేడు కదా, ఎన్నో ఉంటారు, మేము చూసుకుంటామంటారు. వీళ్ళు చూసుకునేది ఏం లేదు. ఒకసారి ఆ మట్టి కుప్ప చూడండి, మా నీళ్లు పోక మేనలు పొంగుతున్నాయి. ఇవి ఎవరు చేపియాలి? కార్పొరేటర్ లీడరు రాంగా పొంగ చూసి చేపియాలి కదా, ఆయన పట్టించుకోడు.